ఈరోజు కోవిడ్ ఎయిర్పోర్ట్కి వచ్చిన మా బాబా లండన్ పోయిండు 7 నెలలు అయిపోయి. లండన్ నుంచి ఈరోజు వస్తుంది, అందుకే కోవిడ్ ఎయిర్పోర్ట్కి వచ్చిన. మీకు చూపిస్తా చూడండి కోవిడ్ ఎయిర్పోర్ట్ ఎట్లా. ఇది కోవిడ్ ఫ్లైట్, ఇది ఎయిర్పోర్ట్. ఇది కోవిడ్ ఎయిర్లైన్స్ అయితేనే ఈడ. ఇక మామూలుగా వేరే ఫ్లైట్లు అయితేనే ఇంకోటి పక్కన ఉంటుంది. ఈ పక్కన ఇది కోవిడ్ ఎయిర్పోర్ట్. ఆ పక్కన ఉండేదేమో అన్ని ఫ్లైట్లు దిగుతాయి. కోవిడ్ ఎయిర్పోర్ట్ కోవిడ్ది. ఇది కోవిడ్ ఎయిర్పోర్ట్. ఇది ఓన్లీ కోవిడ్ ఫ్లైట్లకు ఓన్లీ ఇది. ఇంకా మిగతా ఆ పక్కన ఇంకోటి పెద్ద ఎయిర్పోర్ట్, అక్కడ అన్ని ఫ్లైట్లు ఉంటాయి. అన్ని దేశాలకు పోయి మన ఇండియాకు ఎక్కడెక్కడైనా అక్కడ ఉంటాయి. ఇది కోవిడ్ ఎయిర్పోర్ట్. ఇట్లుంటాయి బండ్లు. ఇదే కోవిడ్ ఎయిర్పోర్ట్ అంటారు దీన్ని. లైట్లకు మొహం చెక్కమని మెరుస్తుంది. కోవిడ్ ఎయిర్పోర్ట్ ఇది. చూడండి ఎయిర్పోర్ట్ ఎట్లుంది చెప్పురు, కామెంట్ చేయండి. కామెంట్లో పెట్టండి, లైక్ కొట్టండి, కామెంట్ చేయండి. యూట్యూబ్లో పెడతా. ఇది కోవిడ్ ఎయిర్పోర్ట్. ఇవి ఎయిర్పోర్ట్ ట్యాక్సీలు. ఈ నుంచి జహరాకు పోవాలంటే కమ్సే 10 దినాలు తీసుకుంటారు. ఈ ట్యాక్సీలు ఓన్లీ ఎయిర్పోర్ట్. ఇక్కడ మనం మనుషులను ఎక్కించుకోరు. ఎక్కించుకుని అనుకో పోలీసులు పట్టుకోరు అనుకో, అన్నీ బ్లాక్ చేసేస్తారు. మన ఈ లైసెన్స్కి అన్నీ బ్లాక్ చేసి ఫింగర్ వేస్తారు, ఫైన్స్గా వేస్తారు. ఫింగర్ అంటే పెద్ద ప్రాబ్లం చేస్తారంటే. ఇదే కోవిడ్ ఎయిర్పోర్ట్ అంటే. ఆ పక్కన పార్కింగ్, అటు ఆ పక్క ఉంది పార్కింగ్. ఇది బ్రిడ్జి. ఆ పక్కన పార్కింగ్ పెట్టి బ్రిడ్జి మీద నడుచుకుంటూ వచ్చి ఇట్లా రావచ్చు. లోపల మనుషులు ఉన్నారు. కోవిడ్ ఎయిర్పోర్ట్ లోపల వచ్చేవాళ్ళు ఇప్పుడు కొత్తగా దేశాలు వేస్తారు కదా, వాళ్ళకు వెల్కమ్ చెప్పేందుకు వచ్చి వెయిటింగ్లో ఉంటాడు ఎయిర్పోర్ట్లో. ఇది కోవిడ్ ఎయిర్పోర్ట్. మేము డ్రైవర్లో ఇట్లా బండ్లు పెట్టుకొని వాళ్ళకి ఫోన్ ఉండాలి. వాళ్ళ రాగానే ఫోన్ కొడితే లగేజ్ తీసుకొని బండ్లో పెట్టుకొని ఇంటికి పోవడమే.